ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీసెస్ విలేజీ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ముడని చూసారు కదా, అమ్మ వాళ్ళకైతే చుట్టొచ్చింది ఫ్రెండ్స్. అంటే వాళ్ళ కూలపోలు లెవెల్లో పాలను చనిపోయారు. సో అందుకని చెప్పేసి వాళ్ళకి చుట్టొచ్చింది. అందుకని చెప్పేసి మేము మా ఇంటికి వెళ్తున్నాం. ఇవాళ మా ఆయన వస్తారు అనమాట నైట్. రేపు మార్నింగే లేచి వెళ్తాం, ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా. సో అందుకని చెప్పేసి వీళ్ళు చుట్టొస్తే ఏమేమి పాటిస్తారో అని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా. కొంచెం కొంచెం క్లిప్ తీసిన అన్నమాట. అందుకని చెప్పేసి వీడియో మొత్తం చూడండి. ఇంకొకటి, చుట్టొచ్చినా కూడా ఇంట్లో ఏమేమి వర్కులు జరిగినాయి, ఏమేమి పనులు చేసారు అని చెప్పేసి, అదే ఇంటి పని జరుగుతుంది కదా, అందుకని అది కూడా కొంచెం యాడ్ చేస్తే కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. 15 days అవుతుంది ఫ్రెండ్స్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. ఇదంతా మా అత్తమ్మ వల్ల. మా అత్తమ్మ వెళ్ళమంది కాబట్టి అదే వండి పెడుతుంది కదా మా ఆయనకి. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ 15 రోజులు ఉన్న ఫ్రెండ్స్. మా ఆయన ఇవాటికి సోమవారానికి 15 రోజులు అన్నమాట దించిపోయి. సో ఇవాళ వస్తున్నాడు. పిల్లలు కూడా పెద్ద పాప నెల అవుతుంది, చిన్న పాప వచ్చి నెల 10 రోజులు అవుతుంది ఇక్కడికి. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, తప్పకుండా వీడియో మొత్తం చూడండి. మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళినాక నేను ఏమేమి తీసుకెళ్ళినా అవన్నీ విండేసుకొని స్నానాలు చేసి ఇంట్లోకి వెళ్ళాలి, ఎందుకంటే వీళ్ళకి చుట్టొచ్చింది కదా. వీడియో మిస్ కాకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చుట్టొచ్చిందంటే వీళ్ళు మస్తు ఘోరంగా పాటిస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా. ఎందుకంటే అన్నీ ముట్టుకోరన్నమాట. మళ్ళీ ముట్టుకునే అన్ని పిండి కడిగేదాకా ఊరుకోరు. సో అందుకని చెప్పేసి ఇవన్నీ లోపల పడేసిర్రు. అవసరం ఉన్న ఉప్పు, కారం, కొంచెం బియ్యం. చూడండి బియ్యం అయిపోయినాయని ఇప్పుడు బియ్యం తీపిస్తున్నాం. ఇంకా కొన్ని సరుకులు, పల్లీలు, ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి, మినప్పప్పు, ఇట్లా ఇంకా కొన్ని సర్ఫ్ ప్యాకెట్, సబ్బులు, షాంపూలు, ఇంకా కొన్ని అయితే తీయించుకుంటున్నారన్నమాట. చుట్టొచ్చిన వెంబడి ఇవన్నీ లోపల సదరిచ్చులు వేరే వాళ్ళతోటి. మళ్ళీ ఏంటిదంటే ఇప్పుడు గౌడ్స్కి చుట్టొచ్చిందనుకో గొల్లతోటి తీయించుకుంటారు అన్నమాట, చుట్టూ లేని వాళ్ళతోటి. లాస్ట్ అండ్ ఫైనల్ పచ్చడి కూడా అయిపోతే పచ్చడి తీయించుకుంటుందన్నమాట. కొంచెం చాలా ఘోరంగా పాటిస్తారు. మళ్ళీ 5 వద్దుల 3 వద్దుల పిట్టకాడికి పోయినప్పుడు 5 వద్దులు అన్నీ పిండేసుకుంటారు. అదేందో ఫ్రెండ్స్ మేమైతే లాస్ట్ రోజే పిండేసుకుంటాం. చూడండి ఇక్కడ వర్క్ అయితే ఏమేం చేయించారంటే, ఇటు సైడ్కి అయితే ఈ పరద కట్టిల్లు కదా, మెట్ల పరద, ఇదంతా గిలాబ్ చేస్తున్నారు. గిలాబ్ చేసిన తర్వాత ఈ మెట్లు కూడా ఇది వరకు గిలాబ్ చేసి లేవు ఫ్రెండ్స్, వట్టిగానే పాకురు పట్టి ఉండే. ఈ మెట్లను కూడా చూడండి గిలాబ్ అయితే చేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 6 పనులు వచ్చారు ఫ్రెండ్స్. ఇదంతా ఇవి లోపల వాటర్ పైపులు వేయాలని చెప్పేసి పని ఆగింది, లేకపోతే ఇదంతా గచ్చు అయిపోతుండే ఫ్రెండ్స్. ఇక్కడనైతే ఇనుకుడు గుంత తవ్వుతున్నారు ఇంట్లో నీళ్లు పోవడానికి, మళ్ళా బండలు కడిగిన నీళ్ళు పోవడానికి. అయితే మోర్ల పైపు ఎత్తువంపు ఉన్నది, సో అటు పోయేటట్టు లేవని చెప్పేసి ఇంటికుడు గుంట తవ్వుతున్నారు. ఇక్కడనైతే గురువారం మా డాడీ అయితే సిటీకి వెళ్ళి అక్కడ అంగడి జరుగుతుంది, కూరగాయలు, వెజిటేబుల్స్, మళ్ళా సోరకాయ, బీన్స్, ఇవన్నీ వెజిటేబుల్స్, మళ్ళా చికెను, బగారా రైసు, గోంగూర, ఇవన్నీ తీసుకొచ్చిండు అన్నమాట. చాలా అగ్వకు దొరుకుతాయి, ఏం దొరకదంటూ ఏమి ఉండదు. అంగడి రోజు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్, వాళ్ళకి దగ్గర ఉంటుంది కాబట్టి. చూడండి మసాలాలు తీసుకొచ్చిండు, మసాలా ప్యాకెట్, కొత్తిమీర, పుదీనా తీసుకొచ్చినాయి అన్నీ ఇవి ఫ్రెండ్స్. చికెన్ ఎందుకు తీసుకొచ్చిండంటే, మా పిల్లలకు మేము పోయిన దగ్గర నుంచి మటన్ తీసుకొచ్చిండు, తలకాయ తీసుకొచ్చిండు 2-3 సార్లు, కానీ చికెన్ ఎప్పుడు తీసుకురాలే. మా పిల్లలు అవి తినరు ఎక్కువ, సో చికెనే తింటారు. అందులో బిర్యానీ కావాలని ఒకటే ఏడుపు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి కిలో బిర్యానీ రైసు, కిలో చికెను, పావు కిలో వేరే మళ్ళీ సూప్కి. చూడండి ములక్కాయలు అయితే చాలా వచ్చినాయి మన కాడ. 10 రూపాయలకు 2 ఇస్తారు కదా. ఇవన్నీ పెరుగు ప్యాకెట్లు 2 ఇవన్నీ తీసుకొచ్చిండు అన్నమాట. నేను ఇక తీసుకొచ్చిన దగ్గర నుంచి వెళ్ళి బిర్యానీ కలిపి వేసేదాకా ప్రాసెస్ 9:30-10 అయింది. సో అప్పటికి మా హనీ అయితే పడుకున్నదాన్ని లేపి మరీ తినబెట్టడం, ఎందుకంటే ఆమెకి ఎక్కువ ఇష్టం అన్నమాట బిర్యానీ అంటే. అందుకని చెప్పేసి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ కూడా. అందుకని చెప్పేసి అయిన వెంబడే మీ అందరం కూర్చొని అయితే తింటున్నాం ఫ్రెండ్స్ బిర్యానీ. నెక్స్ట్ అయితే చూడండి ఇది గిలాబ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక గదిలాగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా తమ్మునికి కట్టిన రూము మా రూమ్కి మధ్యలో అది ఇది టచ్ కావద్దు, కొంచెం గ్యాప్ ఉండాలని చెప్పారు. అందుకని చెప్పేసి మెట్ల పక్కకి చూడండి కొంచెం గ్యాప్ ఉంది. ఈ మెట్ల కింద ఇంకా గిలాబ్ చేయలేదు, ఇట్లా సందు ఉందన్నమాట. ఒక స్టోర్ రూమ్ లెక్క యూజ్ అయితే. చూడండి గిలాబ్ అయితే అయిపోయింది. మెట్లకి నేను ఇంతకుముందు చూపెట్టిన కదా, మొత్తం గిలాబ్ అయితే చేయడం అయిపోయింది. ఇది ఒక రూమ్ లాగా ఫ్రెండ్స్. మా అమ్మను మా బాపు ఒక్క
రింగు పడే అంతా తవ్విర్రు. నెక్స్ట్ డే అయితే ఒక పని ఆయననైతే పెట్టిర్రు ఫ్రెండ్స్. వల్ల కాదు, మత్తి ఎత్తిపోయడం. మా బాపు తాళ్ళకెళ్ళి వచ్చి మళ్ళీ తవ్వి మళ్ళీ చేసి ఇదంతా రిస్క్ ఎందుకని చెప్పేసి ఒక పని ఆయనని పెట్టిండు ఫ్రెండ్స్. ఆయననే మొత్తం తవ్వుతున్నాడు అన్నమాట. నెక్స్ట్ డే అయితే కరెంట్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే కిందికి వెళ్ళి పైపులు వేయాలి కదా, మళ్ళీ గచ్చు చేసిన తర్వాత వేయరాదు, అందుకని చెప్పేసి కరెంట్ ఫిట్టింగ్ పైపులు అయితే సెట్ చేసి ఫ్రెండ్స్. కింద నుంచి ఈ కింది పైప్ అనేది మోటార్ కాడికి పోతుంది. ఇట్లా వచ్చేసి అక్కడికి మోటార్ కాడికి అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మోటార్ అక్కడనే పెడతారు కదా హౌస్ మీద బిల్ వేసిన తర్వాత. చూడండి మేము ఎంత చదిరేలోపు ఆయననైతే మొత్తం ఇనుకుడుగుంత మొత్తం 3 రింగులు పడేంత లోతు అయితే తవ్విండు ఫ్రెండ్స్. తవ్వి ఆ మొరమంతా ఇట్లా ఎత్తు వంపులు ఉన్న కాడనైతే పోసిర్రు. చూడండి ఇప్పుడు కరెంటు పైపులు అయిపోయింది. వైర్ అయితే సెట్ చేస్తున్నాడు. ఈ వైర్కి ఒక రింగ్ ఉండాలన్నట, స్ప్రింగ్. ఆ స్ప్రింగ్ లేదు, మా బాపు ఎక్కడో దాచిపెట్టినట, మాకు తెలియదు. ఈ స్ప్రింగ్ లేక చూద్దాం వైర్లు పోతాయి అని చెప్పేసి ఫస్ట్ సెట్ చేస్తే అసలు వైర్లు పోవడం లేదు. సో మా బాప వచ్చినాక ఈ స్ప్రింగ్ అట ఫ్రెండ్స్. ఇది కరెంట్ ఫిట్టింగ్కి మెయిన్. కరెంటు పైపులు లోపల వైర్లు వేయడానికైతే ఈ స్ప్రింగ్ మంచిగా యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ స్ప్రింగ్ మా పాతిల్లు ఉంది కదా, అది కరెంట్ ఫిట్టింగ్ చేసినప్పుడు మా డాడీ తీసుకొచ్చిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాచిపెట్టినంటే చాలా గ్రేట్. మనలాంటి వాళ్ళు అయితే ఎక్కడ పడేస్తామని నవ్వుకుంటున్నాం. ఏదైనా సరే మా బాపు మళ్ళీ యూజ్ అవుతుందా అని చెప్పేసి అది దాచిపెడతానన్నమాట. చూడండి ఈ స్ప్రింగ్ అయితే అక్కడ లోపలేస్తే ఇక్కడ బయటకు వచ్చింది ఫ్రెండ్స్. చూడండి అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్ప్రింగ్ కొස්සకి వైర్లు ఉన్నాయి కదా, ఆ వైర్లు అయితే చుడతారు. నేను ఇదే ఫస్ట్ టైం కరెంట్ ఫిట్టింగ్ ఎట్లా చేస్తారు, లోపలికి వెళ్ళి పైపులు వైర్లు ఎట్లా చేస్తారు అని చెప్పేసి ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఆ కొස්සకు వైర్లు చుట్టినాక ఈ కొస్స అనేది, ఈ స్ప్రింగ్ అనేది లాగాలి. చూడండి ఈ స్ప్రింగ్ లాగుతా అంటే వైర్లు అనేటివి బయటకు వస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా ఈ స్ప్రింగ్ ద్వారానే కరెంట్ ఫిట్టింగ్ మొత్తం అయిపోతుంది సులువుగా అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ స్ప్రింగ్ లేకుంటే అసలు రాదు. చూడండి మెల్లమెల్లగా ఎగ్గితే వైర్ అనేది వచ్చింది. చూడండి కొత్త వైర్ వేసుకోవాలి. కొత్త కిందికి వెళ్ళి కదా మళ్ళీ గచ్చు వాళ్ళగొట్టమని చెప్పేసి ఈ 2 కొత్త వైర్లే అన్నమాట. చూసారు కదా, అది మీటర్కి వస్తుంది అన్నమాట. అటు మీటర్ ఉంది ఫ్రెండ్స్ కనెక్షన్, అది మీటర్కి వచ్చే వైరు. చూడండి అక్కడ మీటర్ ఉంది, ఆ మీటర్ మీదనైతే వేస్తున్నాం. ఇదివరకు ఇంట్లో ఉండే మీటర్ ఇప్పుడు కొత్తగా బయట పెట్టుకున్నారు అన్నమాట. ఇక్కడ నుంచి పైకి అయితే ఇచ్చిర్రు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇప్పుడు బోర్ కాడికి అయితే ఇచ్చిర్రు ఫ్రెండ్స్. అక్కడ నుండి స్ప్రింగ్ వెళ్ళింది కదా, మళ్ళీ పైకి ఎగ్గుతా అంటే అక్కడికి వైర్ అయితే అక్కడ కూడా వైర్ వచ్చిన తర్వాత వైర్ కట్ చేసారు, అది మోటార్కి కనెక్షన్ ఇవ్వడానికి. చూసారు కదా ఎంత టక్క అయిపోయిందన్నమాట. ఈ కింది వరకే కరెంట్ ఫిట్టింగ్ చేసారు, ఎందుకంటే ఈ గచ్చేస్తే వీలు కాదని చెప్పేసి అట్లా చేసారు అన్నమాట. చూసారు కదా, ఇక్కడనైతే ఇక్కడ నుంచి ఇక్కడ పైప్ కనబడుతుంది. ఈ చిన్న పైప్ను 2 ఇంచుల పైపు అక్కడ ఇంకుడు గుంతకు పోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇటు సైడ్ ఒక ఇంట్లో నుండి అది పైప్ కనబడుతుంది కదా, అక్కడ నుంచి ఇక్కడికి సాంబార్ కడతారు. ఈ సాంబార్లోకి ఒక పైప్ వస్తుంది అన్నమాట. ఇట్లా అడ్డంగా పొడవుగా మొత్తం వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇది ఎత్తుంటుంది, ఇది కొంచెం వంపు ఉంటుంది అన్నమాట. ఈ మొరమంతా బయట పోసేది ఫ్రెండ్స్. ఈ లెవెల్ చాలు అని చెప్పారు అన్నమాట. ఇక్కడ బాత్రూమ్స్ చూడండి, లాట్రూమ్ పైన బిల్లన్ అయితే మొత్తం పలిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ పెద్ద మన మామిడి చెట్టు ఉంది కదా, ఈ ఏర్లన్నీ పాకి ఇటు లాట్రూమ్ పలిగింది, ఇటు సైడ్ ఏమో హౌజ్. చూసారు కదా, ఇటు హౌజ్ ఉందన్నమాట. ఈ ఏర్లు పెద్దగా ఇటు సైడ్ హౌజ్ మొత్తం పలిగి వాటర్ అనేటివి మొత్తం ఇనుకుడు గుంతలకు వచ్చి ఇనుకుడు గుంత మొత్తం వాటర్ నిండినాయి అన్నమాట. చూడండి మొత్తం ఏర్లే, ఇటు మొత్తం చెట్లు ఉండేది కదా అవన్నీ తీసేసిర్రు. ఇప్పుడు ఈ చెట్టు ఉండడం వల్ల గచ్చేస్తే మళ్ళీ పలగొట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మా అమ్మ చాలా బాధపడుతున్నా సరే ఈ చెట్టు అయితే కొట్టేయడం జరిగింది ఫ్రెండ్స్. పెద్దగా మామిడి చెట్టు చూడండి, పైన కొమ్మలన్నీ ఆల్రెడీ కట్ చేసారు. ఇప్పుడు కింద ఏర్లతో సహా మొత్తం తవ్వి చిన్నగా తవ్వుకుంటా పెద్ద ఏర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి అవన్నీ ఏర్లన్నీ కట్ చేసుకుంటా మెల్లమెల్లగా కట్ చేసుకుంటా మొత్తం ఒక ఫుల్ డే మొత్తం పడింది అన్నమాట ఈ చెట్టు కొట్టడానికి. అయితే చుట్టుపక్కల పెద్ద ఏర్లు చూడండి, అక్కడ లాట్రూమ్ దాకా బారినాయి అన్నమాట. ఈ అక్కడ నుంచి మధ్యలో కట్ చేసి చూడండి ఇవంతా ఏర్లు కట్ చేసి పాడేస్తున్నారు, పెద్ద మొద్దులు. అయితే ఈ చెట్టు పడేటప్పుడు ఈ పైపు వలుగుతుందని చెప్పేసి సంచులేసి మీద నుంచి మట్టి పోసిరు ఫ్రెండ్స్. ఒకవేళ కొమ్మలు పడితే ఆ పైప్ పెరుగుతాయి కదా కరెంటు పైపు, అందుకని చెప్పేసి సిమెంట్ సంచులేసి అట్లా చేసిరు. చూడండి చెట్టు కొమ్మలు అయితే మెల్లమెల్లగా పైన ఎక్కిన ఆయనకు
నాకైతే ఫుల్ భయమైంది ఫ్రెండ్స్. కొట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పుకుంటా. ఈ మట్టి అనేది కొంచెం చెట్లకైతే ఇక్కడ ప్లేస్ ఉంచుతారట, సో ఆ మట్టి యూజ్ అవుతుంది అని చెప్పేసి అట్లా పూసిరు. ఇక్కడ ఈ నీళ్ళలోనైతే మొత్తం రాళ్ళు వేసి మా పిల్లలు ఆడుతున్నారు. ఎంత వద్దన్నా కూడా ఇందులో ఒక ఎలుక పడిందని చెప్పేసి నాకు చూపెడుతున్నారు ఫ్రెండ్స్. సుంద ఎలుక పడ్డది, అది పైకి ఎట్లా రావాలన్నా అని చెప్పేసి అందులో బొర్రుతుంది. వీళ్ళు రాళ్ళు వేసి కొడుతున్నారు. చూడండి, ఆ రాళ్ళన్నీ వీళ్ళు వేసినాయి ఫ్రెండ్స్. ఆ నీళ్ళు హౌజ్ వలగడం వల్ల, ఏర్ల వల్ల ఆ నీళ్ళు అనేటివి హౌజ్లో నీళ్ళు ఇటు వస్తున్నాయి. ఆ హౌజ్ మొత్తం వాటర్ క్లీన్ చేసి మొత్తం మళ్ళీ సిమెంట్ వేపిస్తారట మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత. ఫైనల్గా కొన్ని కొమ్మలు అయితే కొట్టడం అయిపోయింది. కింద ఏర్లే మిగిలినాయి ఫ్రెండ్స్. ఇక ఈ మొత్తం చెట్టు అయిపోయాక ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఈ చెట్లకు మామిడికాయలు కూడా ఉన్నాయి. పైన మస్తు పెద్దగా పైన ఉందన్నమాట. పైన చెట్లకు ఉన్న మామిడికాయలు అయితే చూడండి ఫుల్ సంచి నిండినాయి. ఎవరికి ఇక పెట్టుకున్నామన్న వాళ్ళకైతే ఇచ్చేసారు. కొందరు చుట్టు కదా అని చెప్పేసి తీసుకోలేదు. ఈ చెట్టు అయితే చూడండి ఫైనల్గా మొత్తం ఇంకా కింది దాకా ఏర్లు మొత్తం దవ్వి పడేసిర్రు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మేము వెళ్ళే రోజు కదా ఇది. మా బ్యాగులు అయితే లోపల వేసినాం అన్నమాట చుట్టొచ్చిన రోజు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం కదా, అందుకని చెప్పేసి తీయమంటున్నాం. లోపల వాళ్ళ సామాను ఉన్నది కదా, సో కొన్ని చెద్దర్లు అయితే పిండేసిళ్ళు 5వ రోజు. ఈ చెద్దర్లు కూడా ముట్టుకోకుండా మళ్ళీ దేవుని ఇంట్లో వేస్తారట, అందుకని చెప్పేసి చెద్దర్లు కూడా తీపిచ్చింది ఫ్రెండ్స్. ఫైనల్గా చెట్టు నరికేసిన తర్వాత ఎట్లుందో చూడండి. మస్తులు బారు మంది అంతా కళ అంతా పోయిందన్నమాట, ఇల్లుకి వచ్చిన కళ. చూడండి, చెట్టు ప్లేస్లో మొత్తం వెళ్తురు ఎండ. ఈ చెట్టు ప్లేస్లో మొత్తం వాటర్ పట్టి కిందికి తొక్కి రౌతులు గీవుతులు వేసి మొత్తం దొక్కిలు. ఎందుకంటే గచ్చెత్తే మళ్ళీ లోపలికి కుంగుతుంది అని చెప్పేసి, అందుకని 2 days అవుతుంది పని వాళ్ళు రాక. చూడండి, ఇందులో వాటర్ అట్లనే ఉన్నాయి. ఇవి ఎత్తిపోయన్నా మరి ఇనుకుతాయో తెలియదు. నెక్స్ట్ మనం వచ్చేటవరకు మల్ల చెట్టు కూడా ఉంటుందో ఉండదో తెలియదు. ఈ పైప్ లైన్ వచ్చేవరకు. అందరికీ చూసారు కదా, నిన్న నైట్ మా ఆయన వచ్చిండు. ఇవాళ లేచి పొద్దున్నే ఒక మొహం కడుక్కొని టీ తాగేసి వచ్చేసినాం. అమ్మ వాళ్ళకి చుట్టూ వచ్చింది కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నేను తెచ్చిన బట్టలన్నీ జాడిచ్చేసిన. అన్ని పిండినే అలా వేసుకొని కూడా ఉన్నాయి. పిల్లలైనా ఈ మొత్తం 3 మూటలు అయినాయి అన్నమాట. అవన్నీ జాడిచ్చేసి అందరం తలస్నానాలు చేసి ఇట్లా వచ్చినాం ఫ్రెండ్స్. అప్పటి వరకు మా అత్తమ్మ ఉన్నది. అనుష నీళ్ళు పోస్తుంటే నేనైతే బట్టలన్నీ జాడిచ్చిన. వాళ్ళు 100 రోజుల పనికి వెళ్ళింది అన్నమాట. మేము అచ్చుడితోటే మా అత్తయ్య వెళ్ళింది. చూపిస్తా చూడండి, బొచ్చడు బట్టలు అయినాయి ఫ్రెండ్స్. అచ్చుడితోటే ఫుల్ పని అయిందన్నమాట. అచ్చుడే ఇక బట్టల మీద పడి ఇంట్లోకి రావద్దు కదా, అందుకని చెప్పేసి ఇక ఈ సెల్లు మీద అన్నిటి మీద నీళ్లు చల్లిన లైట్గా. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ బట్టలు. చూడండి ఫ్రెండ్స్, వచ్చిన ఎంబడే బట్టలు అన్నీ జాడిచ్చేసినాయి. ఇవన్నీ పిండినాయి. ఈ కిందున్న బట్టలు అయితే ఇప్పుడు స్నానాలు చేసి తడిపిన బట్టలు అన్నమాట. ఇవన్నీ ఎండేసిన తర్వాత విండుదామని సరుపుల నానబెట్టి అట్లా ఉంచిన అన్నమాట. మధ్యాహ్నం వరకే ఫుల్ ఎండ కొడితే బట్టలన్నీ ఎండేసినాయి. తీసి మొత్తం సంచుల కాంచి పిండిన అన్నమాట. అన్నీ మడత పెట్టి పెట్టిన ఫ్రెండ్స్. ఇవన్నీ మళ్ళీ ఎక్కడక్కడ సర్దాలి ఫ్రెండ్స్.